హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. సచివాలయ ఉద్యోగులకు భారీ షాక్ అండి. చంద్రబాబు సంచలన నిర్ణయము. పూర్తి వివరాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళనలో భాగంగా రీజనలైజేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పంచాయతీల్లో తక్కువ మంది, పెద్ద పంచాయతీల్లో ఎక్కువ మంది ద్వారా ప్రజలకు సేవలు అందించేలా ఆలోచనలు చేస్తోంది. మొత్తం 1,61,000 మంది కార్యదర్శుల్ని అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం వినియోగించుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్స్, అలాగే సంక్షేమ కార్యదర్శి, మహిళా రక్షణ కార్యదర్శులు, వార్డు సచివాలయాల్లో పరిపాలన, శానిటరీ, విద్య, సంక్షేమ, ఆరోగ్య మరియు మహిళా సంరక్షణ కార్యదర్శులు, అలాగే ఏఎన్ఎం, విఆర్ఓలు ఉండేలా ప్రతిపాదించే అవకాశం ఉంది. వారిలో ఒకరిని డీడీఓగా నియమిస్తారు. మిగిలిన కార్యదర్శులను క్లస్టర్ వ్యవస్థలో వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గ్రామ వార్డు సచివాలయాల్లోని పలు పోస్టులను రద్దు చేసి మాతృశాఖలో విలీనం చేసే అవకాశం ఉందంటున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్, పశుసంవర్ధక సహాయకులు తదితర పోస్టులను రద్దు చేసి క్లస్టర్ విధానంలో మాతృశాఖలో ఆధీనంలో పని చేయించే అవకాశం ఉందంటున్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శులను పంచాయతీరాజ్ కింద గ్రామ పంచాయతీకి పరిమితం చేసే ఆలోచన ఉందని చెప్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏం చేయాలనే అంశంపై కూటమి ప్రభుత్వం సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది. మొత్తం సచివాలయాలకు అవసరమైన 5-6 కార్యదర్శులను అక్కడే ఉంచి మిగిలిన వారిని ఆయా మాతృప్రాంతాలకు, సంస్థలకైతే పంపించాలి అని చెప్పేసి భావిస్తున్నారు. ఇలా చేస్తే ఆయా శాఖలను బలోపేతం చేసినట్లు అవుతుందని చెప్తున్నారు. ఇలా మానవ వనరులు వృధా కాకుండా ప్రజలకు విస్తృత సేవలందించే అవకాశం కలుగుతుంది అనైతే అంటూ ఉన్నారు.